ప్రేమతో ఆండాళమ్మవారు అనుగ్రహిస్తున్న పాసురం. తాముహక్కం తన కయ్యిల్ సంగమే, తన ఇష్టపడి ధరించి ఉన్న చేతిలో ఉండేటువంటి సంగము లాంటి స్వామి సంగములను ధరించి ఉన్నాడే, అలాగా మమ్మల్ని కూడా చేతిలో పట్టుకోలేరా, ధరించలేరా? యాముహక్కం ఎన్ కయ్యిల్ సంగమం ఎందిళయి, మా చేతిలో ఉన్నటువంటి సంగములను కూడా అలాగే తీసుకునేటువంటి, అలాగే మంచి ఏందిళయి, మమ్మల్ని మంచి సౌందర్యం కలిగిన మా అందరూ కూడా అమ్మనే చూడండి స్వామిని ఎంత చక్కగా మనం సేవించుకోవచ్చు, చేరుకోవచ్చు. స్వామి సంగములను ధరించి ఉన్నాడు. ఆ స్వామిని తీముహత్తు నాగనే మేల్, ఆదిశేషుడి మీద నిత్యవాసం శయనించి ఉన్న ఆ స్వామిని చేరుం తిరువరంగా ఆముహత్తై నోక్కారాల్, ఎవరైతే ఆ దివ్య తిరుముఖ మండలని నోక్కకుండా చూడకుండా ఉండగలుగుతారు? ఎవరు ఉండలేరు. కనుక శ్రీరంగనాథుని సేవిద్దాం, ఆయన తిరుముఖ మండలాన్ని సేవిద్దాం. అమ్మనే అమ్మనే అమ్మ, అందరు తల్లిలారా అందరు రండి సేవిస్తాము అని శ్రీరంగనాథుని వైభవాన్ని చెప్తున్నారు. ఆయన ఎంత అందంగా ఉంటారో చెప్తున్నారు రెండో పాసురంలో. ఎల్లిల్లుడయ్య అమ్మనేమే, శ్రీరంగనాథుడు అందంగా ఉన్నప్పుడు ఆయన చూడవలసిన అమ్మాయిలు కూడా అందంగా ఉండాలి కదా. అందం లేని అమ్మాయి చూస్తే అందం లేనివాడు అందం ఉన్నవాడితో కలిస్తే కలవదు కదా. కనుక అందం కలిగిన అమ్మవారిని ఎళిలుడయ అమ్మనేమి, స్వరూపం కలిగిన ఏ తల్లిలారా అంటారు. భగవంతుని చేరడానికి ఉండవలసిన అందం ఏమిటి? స్వరూపం. బాహ్యమైన మన అనుకున్న అందం కాదు, శరీరంకి చేరిన అందం కాదు. మనసు, బుద్ధి, వాక్కు, దేహము అన్నిటికీ కూడా అందుకు అందం, సౌందర్యం. అది ఎళిలుడయ అమ్మనేమి, భగవంతుడినే అలంకరించుకున్నవాడు. వారిని ఉద్దేశించి చెప్తున్నారు. ఎన్న అరంగ తిన్నమదే, శ్రీరంగనాథుడు యొక్క అందము. ఎంత అందమైన వాడు? కుഴలగర్, మంచి కేశము, సౌందర్యమైన కేశము కలిగిన వాడు. వాయడగర్, ముఖార విందము, చక్కగా అదరం మధురం అని చాలా మాధుర్యం, సౌందర్యం కలిగిన వాడు. కన్నడగర్, మంచి అంతటమైన నేత్రము కలిగిన వాడు. కొప్పూలిలెలుగమల పువ్వడవారు, నాభిలో వికసిస్తున్న ఆ తామరై పుష్పం, అందమైన తామరై పుష్పమును నాభిలో వికసింపచేస్తున్న స్వామి. ఎమ్మానార్, వారే స్వామి. వారు ఏం చేస్తున్నారు? వారి సౌందర్యాన్ని చూస్తూ ఉంటే నన్ను కరిగిపోయి అందులో నా చేతిలో ఉన్న గాజులంతా కూడా తను పడిపోతున్నాయి. ఎన్నుடைய కలవలయే తాము కలవలయే ఆక్కినరే, తానం పడిపోయేటట్టుగా చేశాడు మా గాజులందరినీ కూడా. అంతా నన్ను తన్మయత్వమై సేవిస్తున్నారు స్వామిని. అలాగే పొంగోదం సూழ்ந்த భువనీయం వెన్నులహం, సముద్రములతో చూడి ఉండేటువంటి కడలు సూழ்ந்த మన్నులహం వాడాని ఈ లోకము కానీ భువనీయం విన్నులహం ఆకాశం అంతా కూడా అన్నిటినీ కూడా ఆళ్గిన్న ఎంబెరుమాన్ అంకాదు సోరామే ఆళ్గిన్న చక్కగా నిర్వహిస్తూ ఉండేటువంటి స్వామి. ఎవరు వారు? సెంగోలుடைய తిరువరంగ చెల్వనార్. మంచిగా ధర్మదండము ధరించి ఉండేటి ఎర్రటి దండం ఒకటి శ్రీరంగనాథుడి దగ్గర ఉంటుంది, సెంగోల్ అంటారు. ఆ సెంగోలుడే తిరువరంగ చెల్వన. శ్రీరంగనాథుడు నాయకుడు, ఐశ్వర్య సంపన్నుడు, నిత్య ఐశ్వర్యము లీలా విభూతిలో కూడా నిత్య ఐశ్వర్యములను పొందుకునేటువంటి స్వామి, ఉంచుకునేటువంటి స్వామి. ఎంగోల్ వలయాల్ ఎడర్దీర్వరాహాదే, మాకు ఈ గాజులు పడిపోవడం అనే ఒక శ్రమం, కష్టం ఏర్పడుతుందే, దాన్ని తీర్చవలను. ఎంత అందంగా చెప్తున్నా చూడండి. చేతుల్లో గాజులు జారిపోతున్నాయట, అది కష్టంగా ఉందట, ఆ కష్టము తీర్చాలట. అంటే ఏం చేయాలి? జారిపోకుండా గాజులు వేయాలి. అంటే ఏం చేయాలి? వీళ్ళని సన్నగా అవ్వకుండా పుష్టిగా అయ్యేటట్టుగా చేయాలి. అంటే ఏం చేయాలి? ఆలింగనం చేసుకోవాలి, కలుపుకోవాలి, వాళ్ళతో ఉండాలి. ఇది అంతర్గతం. అందరూ మాకు ఈ శ్రమని తీర్చగలరా అని తన వ్యక్తం చేస్తున్నారు తన ఆవేదనని. తర్వాత శ్రీరంగ వైభవం చెప్తున్నారు. అందం మచ్చనిమాడ మదిలరంగర్, మచ్చనిమాడ మదిలరంగ, పెద్ద పెద్ద మాలిగే గోపురములతో మదులతో కూడిన శ్రీరంగం. అక్కడ ఉండేటువంటి స్వామి వామననార్, వామనావతారం ఎత్తినవారు. వారు పచ్చై పసుందేవర్ తాం బండి నేరేత, దేవతలు అందరికైనా దేవతలైన వాడు, ఎవర్ గ్రీన్ గా ఎప్పుడు కూడా ఫ్రెష్ గా నిత్య యౌవనత్వం కలిగిన స్వామి. వారు ఏం చేస్తున్నారు? పచ్చై పసుందేవర్ తాం పండు నేరేత. ముందు ఒకసారి వారు ఏం చేశారు? తీర్థములను స్వీకరించి మహాబలి చక్రవర్తి దగ్గర తీర్థం పోసి దానం ఇస్తారు, జలం పోసి, అది నీరంటారు. పండు నీరేత, చేతిలో ఆ దానములను స్వీకరించిన వాడు వామనావతారం ఎత్తి. పిచ్చై కొరయాహి ఎన్నుடைய పెయ్యవలైమే, ఆ స్వామి మహాబలి దగ్గర దానం తీసుకున్నవాడు
నా ఇష్టపడి నా గాజుల మీద ఇష్టపడి నా వీధికి వచ్చారంటే ఎంత బాగుంటుందో. ఇచ్చయుడయరేల్ ఇద్దరువే పోదారే. స్వామి వీధులలో రారా, నన్ను చూడరా, నేను వారిని చూసి నా గాజుల మీద ఒక ఆశ పెట్టుకోరా స్వామి అని. అంటే నా మీద ప్రేమించే వాళ్ళకు ఉండేటువంటి తత్వం. ఎక్కడో ఉన్నా కూడా ఆ కిటికీ నుంచి చూస్తూ నా రోడ్డు మీద మనకు ఇష్టమైన వాడు పోతుంటారా, కనపడుతుంటారా, ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారని చూస్తూ ఉంటాం. అలాంటి ఒక ఎదురు చూపు అనేది ఒక ఆనందం. అది స్త్రీలకి చాలా స్వాభావికం, చాలా ఇష్టం. కనుక ఒక స్వామిని ఎదురు చూసి ఇద్దరువే పోదారే, ఈ వీధి మీద నేను ఉన్న స్ట్రీట్ మీద, ఈ మాడ వీధి మీద స్వామి వేం చేయరా అని ఎదురు చూస్తున్నారు. అలాగే పొల్లాకురలు రువాయ్, చిన్న నిజమైన రూపం కాదు, ఇదే దొంగతనమైన రూపము. ఏ రూపము? వామన రూపం. నిజంగా ఆయన విశ్వరూపం కలిగిన వాడు, కానీ ఇక్కడ చిన్న పిల్లకాడులాగా వచ్చాడు కదా. కుర్రలు అంటే చిన్న, స్మాలెస్ట్ అని అర్థం. పొల్లాకురలు రువాయ్, అందుకే దొంగతనమైన చిన్న స్వరూపాన్ని ధరించిన స్వామి ఏం చేశాడు? వచ్చి పొర్కయ్యలు నేరేత్, తన బంగారు చేతులలో తీర్థములను స్వీకరించాడు, దానములను స్వీకరించాడు. ఏం చేశాడు స్వీకరించి? ఎల్లా ఉలహం అలందుకొండ ఎంబెరుమాన్, లోకములు అన్నిటినీ కూడా అలాగే అలందుకొండ అంటే మానం చేయడం, అంటే ఒలిచాడు మొత్తాన్ని, భూమి అన్నిటిని, ప్రపంచం అన్నిటిని కూడా తన పాదంలో తెచ్చుకున్నారు స్వామి. వారు ఇక్కడ ఉన్నారు. నల్లార్హల్ వాళ్ళు నల్లిల అరంగ నాగనయ, ఆయన మంచి వాళ్ళందరూ నిత్యవాసం చేస్తున్న శ్రీరంగం, ఆ శ్రీరంగంలో ఆదిశేషుడి మీద వేంచేసి ఉన్నారు. వారు ఇల్లాదోం కైపొరులం ఎయిదువాన్ ఒత్తుళ్ళని. ఆయన ఎలాగున్నారు? ఇల్లాదోం కైపొరులం ఎయిదువాన్, ఏమీ లేని మమ్మల్ని ఇల్లాదోం కైపొరులు. మా దగ్గర ఏముంది చూడండి, ఏమీ లేదు మన దగ్గర. అకించనో అనన్యగదిశ్చరణ్య తత్పాదమూలం శరణం ప్రపద్ది అంటారు. మన దగ్గర అకించన అనన్యగతి ఏమి లేదు మన దగ్గర. అందువల్ల నీసనేన్ నిறை ఒన్నుమిలేనంటారు ఆళ్వారు. అలాంటి రూపం కలిగిన మమ్మల్ని ఎయిదువాన్ ఒత్తుళ్ళనే, మమ్మల్ని ఇంత అంగీకరిస్తారా? మనకు ఏమి లేనివాడు, మనం ఉన్నట్టుగా ఆయన ఏమి లేనివాడు లాగా బిచ్చెత్తుకుని ఉన్నాడే మన స్వామిని ఎయిదువాన్ ఒత్తుళ్ళనే. మనం వారిని పొందుకోవలసిన ఆ స్థితిలో మనం ఉన్నాం. స్వామి కూడా మనలాగే ఉన్నాడు, ఏమి లేని వాళ్ళ ఇల్లాదం కైపొరులం ఎయిదువాన్. అలాగే మా దగ్గర ఉన్న కైంకర్యములను స్వీకరించడానికి సిద్ధముగా ఉన్నాడు. అలాగే కైపొరులుగా మున్నమే కైకొండార్ అని అనుకున్నారు. ముందే కైపొరులుగా మున్నమే కైకొండార్, చేతులున్న వస్తువులన్నిటినీ ముందే కూడా తనకేమేమి కావాలో ఐశ్వర్యం అన్నింటి కూడా ముందే సమృద్ధిగా తన దగ్గర పెట్టుకున్నారు స్వామి. కావిరిని సైపురలవోడం, కావిరి రెండు వైపు ఉభయ కావేరి పూర్తిగా ప్రవహిస్తూ ఉండేటువంటి వైభవం కలిగిన శ్రీరంగం. అక్కడ ఎప్పొరుల్కం నిన్ను ఆర్కం ఎయిదాదు నాన్మరైన్ సొర్పురులాగి నిన్నారు. స్వామి ఏం చేశాడు? ఎప్పొరుల్కం నిన్ను, ప్రతి వస్తువులలో అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య అని వ్యాపించి ఉన్నాడు. ఆర్కుం ఎయిదాది, ఏది ఎవరికి ఇవ్వలేదు. తనది కాదని ఎవరికైనా ఒకటి ఇవ్వచ్చు కదా. పువ్వా నేనే, కడల్వానం యావ్యానం యానే ఎన్నం, కడల్ஞாலம் ఆవేనం యానే ఎన్నం, కడల్ஞாலம் కొండేనం, కడల్ஞாலம் కీండేనం, అన్ని నేనే నేనే నేనే, నాది 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 నాదని సకలము తన దగ్గర పెట్టుకున్నది. ఎప్పొరుల్కం నిన్ను ఆర్కుం ఎయిదాదే, ఇది నాకు కాదు, ఇది మరొకడికి నీ చేయొచ్చు కదా. ఏది ఎవరికి ఇవ్వలేదు, మొత్తం అతనే ఎయిదాదే. అంతేకాదు నాన్మరయిన్ సొర్పురులాగి నిన్నారు. 4 వేదములకు అర్థముగా ఇషేత్తు అర్జేత్తు అంటే ఏమర్థమో, వాయవస్థ అంటే అదే అర్థము, దేవోవత్స విధ అంటే అందులో అర్థం. అలాగా ప్రతి శబ్దము వాగ అర్థము అన్నిటికీ కూడా వారే ప్రతిపాద్యుడు. సొర్పురులాగి నిన్నారు, వారు ఎన్మై పొరుడం కొండారే. అలాంటి స్వామి మేము వేరు అనుకున్నాం, మేము అబల అనుకున్నాం, కానీ మమ్మల్ని కూడా ఎన్మై పొరులం, నిజమైన నా దగ్గర ఏదైతే నిజమైన వస్తువు ఉందో అవి కూడా ఆయన స్వీకరించాడు. మెయ్పొరులు అంటే ఆత్మ, మన భక్తి, మన దేహం, మన బుద్ధి, మన మనస్సు అన్నిటినీ మెయ్పొరులు అంటారు. మెయ్పొరులం కొండారు. ముఖ్యంగా ఆత్మ సర్వస్వం, నన్ను కూడా ఆయనే తనదిగా చేసుకున్నాడు అని స్వామిని చెప్తున్నారు. ఉన్నాదు ఉరంగాదు, అన్నం తినకుండా నిద్రపోకుండా ఒలిగడలై ఊడరుతు, సముద్రానికి
ప్రతినిధి సముద్రానికి కాంపిటీషన్ లాగా ఒలి కడలే. సముద్రము చప్పుడు చేయకుండా ఉండదు, నిద్రపోనే పోదు, ఎప్పుడు చప్పుడు చేస్తూనే ఉంటుంది సముద్రం. కనుక దాన్ని ఒలి కడలు అంటారు. శబ్దం చేసేటువంటి సముద్రం ఒలి కడలై ఊడరుతు. దానికి కాంపిటీషన్గా ఉండి పెన్నాక్క యాపుండు, ఒక స్త్రీత్వ రూపం కలిగి తాముత్త పేదెల్లాం తిన్నా మనం భరించిన ఒక పేరు, అంటే పేరు ఏదేది ఉందో డిఫరెన్సెస్ స్వామి అవన్నీ కూడా పెన్నాక్క యాపుండు తాముత్త పేదెల్లా మనం పొందినవన్నిటిని కూడా తిన్నార్ మదిల్చూల్ తిరువరంగ చల్వనార్ ఎన్నాది. మేమేం చేశాము? పేదెల్లాం స్వామిని కాకుండా సదా సర్వకాలము భగవత్ సంబంధం లేకుండా ఉండేటువంటి దోషములు ఏమేముందో అవన్నీ ఎన్నో తప్పులు దోషములు ఉంటాయి కదా, అందుకే కదా మనల్ని దూరం పెట్టాడు స్వామి గారు. కానీ శ్రీరంగనాథుడు ఏం చేయాలి? ఎన్నాదే తాముత్త పేదెల్లాం ఎన్నాదే. మనం పొందిన మిగతావన్నీ కూడా లెక్క చేయకుండా తమ్ముడయ నన్మైகளே ఎన్నువరే. అలాగే మేము రాత్రి పగలు కష్టపడి స్వామిని సేవిస్తూ అనుకుంటూ ఉన్నవన్నీ లెక్క చేయకుండా తనకేది ఇష్టమో ఆ ఇష్టములు మాత్రమే చూస్తున్నాడు స్వామి. ఇది కొంచెం కోపం, నిందించడం, ప్రార్థించడం 2 in 1గా ఉంటుంది. తనని చెప్పుకుంటున్నారా పెరుమాళ్ళని చెప్తారా అన్నట్టుగా ఉంటుంది. ముందేమో మా దోషములన్నీ చూడకుండా స్వామి మా మంచిదే చూస్తాడు అని ఒక విశ్వాసం. లేదు ఇంత ఇష్టం కష్టపట్టిస్తున్నాడు కనుక వాడు మంచివాడు కాదు, ఎప్పుడు తన మంచిదే తన శ్రేయస్సే చూసుకుంటారు. తిరువరంగ చల్లన ఎన్నా తాముత్త పేదెల్లాం ఎన్నాదే తమ్ముடைய నన్మైகளே ఎన్నువరే. నమ్ముடைய నన్మై కాదు, తమ్ముடைய నన్మై. తనకేది ఇష్టమో తనకేది మంచిదో అదే చేస్తాడు, కానీ మనకేది కావాలో అది చెయ్యడు అని కొంచెం కోపంతో కూడా క్రిటిసైజ్ కూడా చేస్తూ స్వామి మా లక్షణ చూడండి, మీ ఇష్టం ఉన్నట్టుగా ఉండకండి అన్నట్టుగా. అలాగే ఆ బాధలోనే స్వామికి ఎన్ని చెప్పినా ఎన్ని నిందించినా స్తోత్రం చేసినా అంగే ఇంగితంగా చెప్పడం అంటారు. అలాగా సిగ్నల్ గా చెప్పడం, డైరెక్ట్ గా తిట్టకుండా. ఇలాగ చెప్తే బాధలు చెప్తే కూడా అర్థం చేసుకోవట్లేదు కనుక స్వామిని చెప్తున్నారు. పాసిదూర్తు కిడంద పార్మార్క్. భూమి అనేది నీళ్ళలో మునిగిపోయి పాసి పడిపోయింది. ఆ భూమిని తీసుకెళ్లి సముద్రంలో దాచేశాడు కదా హిరణ్యాక్షుడు. అందువల్ల భూలోకమంతా కూడా పాసి పడిపోయి ఉంది, ఏమీ లేకుండా ఉంది. అది పాసిదూర్తు కిడంద పార్. ఆ పార్మహక్ ఆ భూమికి 12 నాள் మాసుడంబిల్ నీర్వారా మానమిలా పన్య. ముందు ఒకసారి స్వామి మాసుడంబిల్ తన తిరుమేని అంతా కూడా మాసు పడేటట్టుగా డట్టి అయ్యేటట్టుగా, భూమిలో డట్టి ఉంటాయి కదా అందులో ప్రవేశించి మాసుడంబిల్ నీర్వారా భూమిలోంచి ఆ ఉద్ధరింపజేసిన భూవరాహ స్వామి అవతారం ఎత్తినారు. వారు మానం ఇలా పన్నియాం. మానం ఇలా పండ్రి అంటే ఇంత పెద్దది ఇంత చిన్నది ఇంత పెద్ద వరాహస్వామి అని ఒక మానం మాపు ఒక మెషర్మెంట్ లేనంత వైభవం కలిగిన వాడని అర్థం. తెలియక అందరూ మానమిలా పన్ని అని అండాల్ సిగ్గులేని వారు అని నిందించారని అంటారు, అపార్థం చేస్తారు. మానం ఇలా పన్ని అంటే ఇంత పెద్దది ఇంత చిన్నది అని చెప్పలేనంత పెద్ద వరాహము, అది బోర్లాగా చిన్న విరాహం కాదు. మానం ఇలా పన్నియాం లెక్కలేనంత. ఎందుకంటే పృథివీ మొత్తం ఎత్తాలంటే ఎంత పెద్ద దేహము ఎంత శరీరం ఉండాలి, చిన్నది చాలు కదా. సినిమాలో మనకు అర్థం అవడానికి చూపిస్తాడు, ఒక కాండామృగం రైనోసిరస్ లాగా వచ్చి ఎత్తుతారని. కానీ భూమి అన్నిటినీ ఎత్తే అంత బలం కలిగినది కనుక మానం ఇలా పండ్రియాం. అలాగా వరాహావతారం ఎత్తిన స్వామి వారు తేసుడయ దేవర్, మంచి తేజస్సు కలిగిన స్వామి. తిరువరంగ చల్లునార్ శ్రీరంగంలో వేంచేసి ఉన్నారు. వారు పేసి ఇరుప్పనహల్. వారు చెప్పిన మాటలు ఏమి తెలుసా? వరాహ చరమ శ్లోకం. పేసి ఇరుప్పనహల్ పేర్కవం పేరావే. వారే ఇష్టపడినా కూడా మార్చలేడు భగవంతుడే. ఏదో వరాహావతారంలో చెప్పాను, ఇప్పుడు అర్చావతారం శ్రీరంగనాథుడు అప్పుడు చెప్పిన మాట ఆ కాలానికి చెల్లిపోయింది, ఈ కాలానికి కాదు అని వాడు మార్చలేడు. అప్పుడు చెప్పిన మాట ఎప్పటికి భూమి ఉన్నంత కాలం, పృథివీ ఉన్నంత కాలం, పృథివీలో మనమంతా ఉన్నంత కాలం ఆ మాటకు ఆయన కట్టుపడాల్సిందే. అట్లా ఏం చెప్పేశాడు? స్థితే మనసి సుస్నిగ్ధే అని ఆ రోజు
మన అందరినీ మనసుని ఒక్క చోట చేర్చి ఒక్క క్షణం నన్ను కనుక స్వామి కనుక నన్ను కనుక అందరూ చేతులు కాలు బాగున్నప్పుడు స్తోత్రం చేసినట్టయితే వారిని ఎప్పుడు కూడా మనం అహం కాష్టభాషాన సన్నిభం అహం స్మరామి మద్భక్తం నయామి పరమాం గతిం అని వరాహ చరమ శ్లోకం అనుగ్రహించారే, ఆ మాట మార్చుకోలేడు. పేసీరుపున వరాహ అవతారంలో చెప్పిన మాటలు మళ్ళీ ఎప్పుడు మార్చలేడు కనుక అది జ్ఞాపకం పెట్టుకొని ఆయన కాపాడి తీరాల్సిందే అనేది నిర్ధారణ చేసుకుంటున్నారు. అలాగే కన్నాలం కోడిత్తు కన్నిదన్నై కైపిడిపాన్ తిరుకల్యాణ కోలంలో వచ్చి కన్ని అయిన గోదాదేవిని చేయి పట్టుకుంటాడు, వివాహం చేసుకుంటాడు. తిన్నాందిరుంద శిశుపాలన్ తేషడింది. అలాగే ఆ రోజు రుక్మిణీదేవి కళ్యాణం చేసుకుంటామని కళ్యాణ కోలంలో ఉండి అలాగే పిలిస్తే పరిగెత్తుకొని వచ్చి చేయి అందుకున్నాడు. తిన్నారంది దానికి విరోధంగా ఉండేటువంటి వాళ్ళందరినీ తిన్నారందిరుంద శిశుపాలన్ తేషడింది. మిగతా వాళ్ళందరినీ విరోధులందరినీ వాళ్ళ తేజస్సు పోయేటట్టు చేశాడు. అన్నాంది ఇరుక్కవే ఆంగవలై కైపిడితా. శిశుపాలన్ మొదలైన వాళ్ళు అన్నాంది ఇరుక్కవే ఆంగవలై కైపిడితా. అలాగా శిశుపాలన్ మొదలైన వాళ్ళందరినీ విరోధులందరినీ తొలగించి ఆ రుక్మిణీదేవిని చేయి పట్టుకున్న స్వామి, వివాహం చేసుకున్న స్వామి. అన్నాందిరుకవే ఆంగవలై కైపిడిత పెన్నాళన్ పేనుమూర్ పేరుం అరంగమే. ఆ ఒక స్వామి వేంచేసి ఉన్న శ్రీరంగము ఊరు కూడా శ్రీరంగమే, ఎక్కడో కాదు, బృందావనం కాదు, ఎక్కడో కాదు, వారు వేంచేసి ఉన్నవుడు ఈ శ్రీరంగమే. ఆ రోజు రుక్మిణి అలాగా అయితే పరికెత్తుగా వచ్చి అంగీకరించి స్వీకరించాడో ఆ స్వామి ఇప్పుడు మనని కూడా అంగీకరిస్తాడు. ఆయనే ఇతను ఇక్కడ ఉన్నాడు అని చెప్తున్నారు. సెమ్మయుడయ తిరువరంగర్ తాం పడిత. సెమ్మయుడయ తిరువరంగర్ మంచి శ్రీరంగనాథుడు వైభవం కలిగిన స్వామిని వారిని ఉద్దేశించి మెయ్మెయ్ పెరువార్తై విట్టు చిత్తారు కేటిరుపారు. ఆ శ్రీరంగనాథుడు ఏమేమి మాట ఇచ్చాడో ఇవన్నిటిని కూడా ప్రమాణం, ప్రత్యక్ష ప్రమాణము మా తండ్రి అయిన విష్ణు చిత్తుల వారు విన్నారు, వారు కేటిరుపారు, వారికి అన్ని తెలుసు. ఈ రికార్డెడ్, ఈ లిజన్డ్ ఇట్. అందువల్ల తమ్మయుహప్పారై తాముహప్పర్ ఎన్నం సొల్. ఆ మాట ఏంటి? ఏం విష్ణు చిత్తుల వారు విన్న మాట ఏంటంటే తమ్మయుహప్పారై తాముహప్పర్ ఎన్నం సొల్. నన్ను ఇష్టపడేవాడిని వాడు నేను ఇష్టపడతాను, నన్ను ఇష్టపడేవాడిని నేను ఇష్టపడతాను అని స్వామి చెప్పాడట. ప్రియోహి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియ అన్నాడు కదా, అదే మాటలు. నన్ను ఎవరైతే ఇష్టపడుతున్నారో వారిని నేను ఇష్టపడతాను, అది వారు చెప్పిన మాట. తమ్మయుహప్పారై తాముహప్పర్ ఎన్నం సొల్. ఈ మాట తమ్మిడయే పొయ్యానాల్ సాధిప్పారారిని. వారన్న మాట, నువ్వన్న మాట మీ దగ్గరే అబద్ధమైతే, స్వామి దగ్గరే కనుక అది అబద్ధమైతే, తమ్మిడే పొయ్యానాల్ స్వామివారు చెప్పిన వాడి దగ్గరే అది ఫలించకపోతే సాధిపారారిని ఇంకెవరు దాన్ని సత్యవాక్ చేస్తారు, ఇంకెవరు దాన్ని పరిపాలిస్తాడు? మాట ఇచ్చిన నువ్వే కాపాడాలి అని స్వామి కాపాడుతాడు, మాట ఇచ్చినవాడు అని మనకు వరాహ చరమ శ్లోకం అలాగే శ్రీకృష్ణ చరమ శ్లోకం రెండు జ్ఞాపకం చేస్తున్నారు. వరాహ చరమ శ్లోకాన్ని మానమిరా పన్నియాం తేత పేసి ఇరుప్పనహల్ పేర్కవం పేరావే అనే పాసురంలో, అలాగే మెయ్మెయ్ పెరువార్తై విట్టు తరగెట్టిరుప్పనని స్వామి తమ్మయుహప్పారై తాముహప్పరెన్నం సొల్ అనే ఒకటి గీతార్థము, భగవద్గీత అర్థము అన్ని కూడా ఈ పాసంలో తెలియజేసి భగవంతుడిని వారు ఇచ్చిన శ్రీశుక్తియే ప్రమాణముగా పెట్టుకొని ఆశ్రయించి వారు అనుగ్రహం పొందుతున్నారు. ఇది శ్రీరంగనాథుడు యొక్క పాసురం, అద్భుతమైన పాసురం. స్వామివారు మనం సేవించుకున్నాం. అండాల్తిరుడి శరణం. ఓమస్మన్ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.